ఓవైసీ మాత్రం నాకు ఈ దఫా చాలా బాగా నచ్చుతున్నాడు. పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడేటటువంటి ధోరణి కాకుండా పాకిస్తాన్ నిలదీస్తున్నాడు, నిగ్గదీస్తున్నాడు. నీ దేశంలో ఏముందిరా గొట్టం, ఇస్లాం అనేటటువంటి దానికి సంబంధించిన నిజమైన అర్థాన్ని భారత్ దగ్గర చూసుకో, సరైనటువంటి ఇస్లామిక్ రాజ్యం మాదే, ఇక్కడే ఇస్లాం అన్నటువంటిది సక్రమంగా ఉంటుంది, ప్రతి ముస్లిము సేఫ్గా బతికేటటువంటి ప్రాంతం భారతదేశమే, ఈ గడ్డ మీద పుట్టడం గొప్పగా ఫీల్ అవుతున్నాం అని చెప్పడం దగ్గర నుంచి, పాకిస్తాన్ అసలు ఇస్లామిక్ దేశమే కాదు పొమ్మనమని చెప్పడం దగ్గర నుంచి, ఇప్పుడు భారతదేశం పంపిస్తున్నటువంటి బృందాల్లో వన్ ఆఫ్ ద బృందంలో ఓవైసీ ఉన్నటువంటి సందర్భంలో భారతదేశం తరపున ఈ బాధ్యతని సగర్వంగా స్వీకరిస్తున్నానని చెప్తున్నారు. చాలా సంతోషం. देखिए, हम लोग गवर्नमेंट ऑफ इंडिया हमारे देश को रिप्रेजेंट कर रहे हैं. कोई हम लोग एमआईएम पार्टी, एनसीपी पार्टी या वो पार्टी को रिप्रेजेंट नहीं कर रहे हैं. हम लोग मेंबर ऑफ पार्लियामेंट जरूर है, एक पार्टी के तरफ सेलेक्ट हुए हैं, बट ये जो काम है हम अपने मुल्क की नुमाइंदगी करने, मुल्क में क्या हो रहा उन देशों में जाके बताने के लिए, कैसा हमारे मुल्क में हमारी बेटियां बेवा हो रही हैं, हमारे बच्चे यतीम हो रहे हैं, कैसा पाकिस्तान इस मुल्क को डिस्टेबलाइज करना चाहता है. और पूरी दुनिया को ये देखना है कि हमारी फिफ्थ और 4th लार्जेस्ट इकोनॉमी हमारी है. अगर यहाँ पर कोई एक नेबरिंग कंट्री जो खुद इंस्टेबल है, अगर यहाँ पर डिस्टेबलाइज होगा तो पूरे इंटरनेशनल लेवल पे इसका असर क्या पड़ने वाला है, ये समझना है ना, पूरे विश्व को समझना है. భారత పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచం దగ్గరికి వెళ్తున్నాం. ఏ పార్టీ తరపున గెలిచినా సరే భారతదేశాన్ని విసిగిస్తున్నటువంటి పక్కనున్నటువంటి శత్రువుకు సంబంధించినటువంటి గుట్టుని ప్రపంచమంతా వివరిస్తామని సగర్వంగా చెప్తున్నారు. సంతోషం.